నమస్తే. తెలంగాణలో సర్ ప్రక్రియ గడువుని పొడిగించడం జరిగింది. సో ఇప్పటికే చాలామంది రాష్ట్రంలో ఫారాలు తీసుకున్నారు, ఫామ్స్ తీసుకున్నారు కానీ నింపి ఇవ్వలేదు. అలాగే ఇవ్వకపోతే ఏమవుతుంది అన్నటువంటి దానిపైన కూడా చాలామంది ఇప్పటివరకు కూడా వాటిపైన పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో డేట్ కూడా జూన్ 25 నుంచి జూలై 24వ తారీఖు వరకు గడువు ఇస్తూ, సో ఎవరైతే ఈ నెల రోజుల లోపట్ల బిఎల్ఓలు ఇంటి దగ్గరికి వస్తారు, సో మీ ఫామ్ మీకు ఇస్తారు, మీరు నింపి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఫామ్ తీసుకున్న తర్వాత నింపకపోయినా నింపి ఇవ్వకపోయినా మీ యొక్క ఓటర్గా మీరు గుర్తింపబడరు. మీరు ఒకవేళ కనుక గతంలో ఓటు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ జాబితాలో ఈ ఓటర్ సవరణ ప్రక్రియలో మీ పేరు ఉండదని చెప్పేసి ఎన్నికల సంఘం అధికారులు కరాఖండిగా చెప్పడం జరిగింది. అయినా కానీ ఎక్కడ కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదు. తెలంగాణలో ముఖ్యంగా ఎక్కడ కూడా చాలామంది అవసరం లేదులే అన్నటువంటి తీరుగానే ఉన్నారు. ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు దరిదాపుగా 47% మంది మాత్రమే ఈ యొక్క ఫామ్స్ తీసుకొని నింపి ఇచ్చినటువంటి వాళ్ళు. సరే, దాంట్లో తప్పప్పులు ఎన్ని ఉన్నాయని తర్వాత విషయం. కానీ 49% మంది మాత్రమే ఇచ్చిందట ఫామ్స్. 47 నుంచి 49% మంది మాత్రమే ఫామ్స్ ఇచ్చిండ్రు. డేట్ ఇంకా 24వ తారీఖు వరకే ఉన్నది. అంటే ఇంకా దరిదాపుగా ఇంకొక 10 రోజుల టైం కూడా కానే కాదు, ఇంకా 7-8 రోజుల టైం మాత్రమే ఉన్నది. మరి ఇప్పటివరకు ఇవ్వకపోవడం, మరొక పక్కన చాలా ఓట్లు గల్లంతేటువంటి అవకాశం ఉన్నదన్నటువంటి నేపథ్యంలో సో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి కావచ్చు, అలాగే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఏదైతే ఉందో ఈ గడువుని పొడిగించడం జరిగింది. మరో 10 రోజుల పాటు, అంటే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఉన్నటువంటి గడువుని ఆగస్టు 3వ తారీఖు వరకు పెంచిళ్ళు. అంటే ఇంకొక 10 రోజుల టైంని పొడిగించడం జరిగింది. ఈ 10 రోజులలో కూడా ఇవ్వకపోయినట్టయితే రానున్నటువంటి భవిష్యత్తులో మీ యొక్క ఓటును కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు దీన్ని దయచేసి ఒక పక్కన మనకి తెలుసు, ఈ దేశంలో ఓట్లు వేయాలన్నట్టయితే చాలామందికి బద్ధకమే. కానీ అదే ప్రజాప్రతినిధులే వాళ్ళు శాసనాలు చేసి మన మీద పెత్తనం చేసి సో ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. సో దానికి మనం వేసేటువంటి ఓటే ప్రామాణికం. ఓటు వేయకుంటే చాలామంది మనం చూస్తూ ఉండగా రాష్ట్రంలో 60%, 70% పోలింగ్ నమోదైతేనే ఎక్కువ ఓటు ఉన్నప్పటికీ. సో ఒక పక్కన దాంట్లో నిర్లక్ష్యమే. ఇప్పుడు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. టైం కూడా చాలా పీరియడ్ పెట్టిల్లు కదా, నెల రోజుల టైం పెట్టిల్లు. ఒక రోజులో వచ్చి మీరు హరిభరిగా ఇవ్వని చెప్పేసి అనట్లేదు. ఇక ఇంకొకటి ఏంటంటే 2002 జాబితాలో ఉన్నటువంటి పేర్లు దాని తర్వాత వేరే కాడికి షిఫ్ట్ అవ్వడం, ఇది కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఆ దరఖాస్తు ఫామ్లో కూడా నేను కూడా స్వయంగానే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే మిగతా అంటే ఒక ఎవరైతే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ యొక్క వాళ్ళ భాగం సంఖ్య అండ్ ఆ బూత్ సంబంధించినటువంటి నెంబరు అది వేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ బూత్ సంఖ్యని ఇక్కడ పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ఇంటి దగ్గర ఓటు కావాలన్నప్పుడు ఆ నెంబర్ కూడా దీంట్లో వేసుకోవడం, ఇది తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఫామ్స్ కూడా సరిగ్గా నింపట్లేదు. దానివల్ల కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఒకసారి నింపించిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ ఉన్నదంటే అది ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. బిఎల్ఓలను అడిగితే వాళ్ళకు కూడా తెలియదు. ఇక ఫామ్స్ నింపేటువంటి బిఎల్ఓలకు సగం మందికి చదివే రాదు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్నో లేకపోతే వాళ్ళ కొడుకున్నో ఎవరైనా వాళ్ళని పెట్టుకొని కొంత చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఏదో కిందో మీదో పడి. కాబట్టి ఈ గందరగోళమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో టైం కావాలి. ఈ 10 రోజులు టైం ఇచ్చినట్టయితే కొంత మందికి ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది. కాబట్టి దీనిపైన ఈ మధ్యలో చూస్తా ఉన్నాం, ఒక వారం రోజుల కానించి చాలామంది వాళ్ళ స్టేటస్లు కావచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు, ఆ ఊర్లో డిస్కషన్ కావచ్చు, సాటింపు కావచ్చు, అలాగే ఆటోల ద్వారా ప్రచారం కావచ్చు, గ్రామాలలో కూడా ఒక అవగాహనకి రావడం జరిగింది ప్రజలంతా కూడా. ఒకవేళ కనుక మనం ఫామ్ నింపనట్టయితే మన ఓటు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫామ్ నింపాల్సిందే, నింపకపోతే మన ఓటు పోతుంది అని ఒక అవగాహనకు వచ్చింది. కాబట్టి ఇంకొక 10 రోజులు కనుక టైం తీసుకున్నట్టయితే దరిదాపుగా 90 నుంచి 95 సక్సెస్ అయినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి 10 రోజుల గడువు ఇవ్వండి. ఇది ఎందుకంటే ఇది ఓటు అనేది ఒక ఆయుధం. కాబట్టి రేపు భవిష్యత్తు తరాలు సైతం కూడా వాళ్ళు ఓటేయాలంటే వాళ్ళకు అర్హులైనప్పటికీ కూడా వాళ్ళు ఓటేసేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి మనం
పెంచాల్సిన అవసరం ఉన్నదన్నటువంటి ఒక విజ్ఞప్తుల మేరకి ఎన్నికల సంఘం అధికారులు సైతం కూడా స్పందించి 10 రోజుల టైం ఇచ్చిండ్రు. దాంట్లో భాగంగా 3వ తారీఖు వరకు, ఆగస్టు 3వ తారీఖు వరకు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణలో సర్ ప్రక్రియ గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు. తెలంగాణలో సర్ ప్రక్రియ గడువు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 3 వరకు గడువు పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. జూన్ 25 నుంచి జూలై 24 వరకు క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాల నమోదు, సవరణల పారాల పంపిణీ, సేకరణ కార్యక్రమం జరుగుతుందని తొలుత ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ప్రభుత్వం నుంచి గడువు పొడిగించాలని వినతులు రావడంతో ఎన్నికల సంఘం ప్రభుత్వ అభ్యర్థనపై సానుకూలంగా స్పందిస్తూ ఆగస్టు 3 వరకు సర్ గడువు పొడిగించింది. ఫామ్ నింపకపోయినా, నింపిన ఫామ్ ఇవ్వకపోయినా ఓటర్ జాబితాలో ఓటు హక్కు ఉండదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటర్ గణన ఫారంలో పలు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. జనన సంవత్సరం ఆధారంగా ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండడంతో పాటు కుటుంబ సభ్యుల ఓటర్ వివరాలు, ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, నియోజకవర్గం, భాగం సంఖ్య, ఓటర్ క్రమసంఖ్య వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంది. వివాహానికి ముందు, తర్వాత 2 చోట్ల ఓట్లున్నవారు ఒకదాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంది. ఈ వివరాల నమోదులో పొరపాట్లు జరిగితే ఓటు తొలగిపోతుందనే భయంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని చదువుకున్న ఓటర్లు కూడా దరఖాస్తులు నింపడంలో సందిగ్ధానికి గురవుతున్నారు. ఇక దీంట్లో ఇక మరి ఇదేమో ఈ ఫామ్స్ నింపడంతో పాటు కొన్ని సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలి. ఇప్పుడు నియోజకవర్గం, ఈ బూత్ నెంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫాదర్లు, వాళ్ళ మదర్లకు సంబంధించినటువంటి పేరు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ తండ్రి పేరు కూడా ఈ ఫామ్లో అడుగుతున్నారు. మరి ఎంతెందుకు అర్థం కావట్లేదు. సరే, ఏమైనప్పుడు కూడా నకిలీ ఓట్లను తొలగించాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మేము ఈ సర్ ప్రక్రియను తీసుకొచ్చడం అనేది కేంద్రం ఎన్నికల సంఘం చెప్తుంది. మరి ఈ సర్ ప్రక్రియ ద్వారా నిజమైనటువంటి ఓటర్లకి అన్యాయం జరుగుతుందా? ఈ సర్ ప్రక్రియ ద్వారా ఎన్ని ఓట్లు గల్లంత అయిపోతే అర్హులైనటువంటి వాళ్ళై, సో ఎంతమందిని ఇది మరి 2 ఓట్లు ఉన్నటువంటి, 3 ఓట్లు ఉన్నటువంటి, దొంగ ఓట్లు ఉన్నటువంటి ఎన్ని తొలగిస్తారనేది మనం ఫ్యూచర్లో చూడాలి. కానీ మీరైతే మాత్రం దయచేసి 10 రోజుల గడువు ఇచ్చిండ్రు. ఈ 10 రోజులు, ఈ యొక్క దరిదాపు ఇంకో 15 నుంచి 18 రోజులు టైం ఉన్నది. ఈ రోజుల్లోనైనా కనీసం మీరు ఒక రోజు కేటాయించండి. ఆ ఫామ్ నింపి మీ సంబంధిత బిఎల్ఓలకి మీరు నింపినటువంటి ఫామ్ను కూడా సక్రమంగా ఇచ్చి రేపు భవిష్యత్తులో మీరు ఓటేయడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది తప్పించి ఒకవేళ ఫామ్ నింపి ఇవ్వకపోయినా కానీ మీకు ఇబ్బందే. దయచేసి ఫామ్ని సరిగ్గా నింపండి. 1-2 సార్లు ఆలోచించి తెలుసుకొని ఫామ్ని నింపి మీ బిఎల్ఓలకి అందజేయండి. ఇది గడువును మాత్రం 3వ తారీఖు ఆగస్టు వరకు ఎన్నికల సంఘం అధికారులు ఈ సర్ గడువును పొడిగించడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.